హాయ్ అండి. మంచి వేడివేడి మసాలా వడకి కావాల్సిన మినపప్పు, శనగపప్పు నైట్ అంతా నానబెట్టుకొని తర్వాత మిక్సీ వేసుకొని ఆ మిక్సీ మెత్తగా కాకుండా బరగబరగ్గా వేసుకొని తర్వాత కొంచెం మినపప్పు, శనగపప్పు ఉండాయి కూడా దాంట్లో కలుపుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్టు, అల్లం తరుగు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఇలా ముద్దగా చేసుకొని ఇలా వడలాగా చేసుకొని రౌండ్గా బాగా చేసుకుంటే బాగా మంచి వడలు రెడీ అవుతాయండి. ఆ తర్వాత వేడిగా కాగిన ఆయిల్లో వేసుకొని ఫస్ట్ సిమ్లో పెట్టుకొని తర్వాత మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే మంచి వడలు రెడీ అవుతాయండి. చూసారా, క్రంచీగా ఉంటాయి అన్నమాట. టమాటా సాస్లో కానీ టమాటా పచ్చట్లో కానీ ఏదైనా పెట్టుకొని చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మసాలా వడ అన్నమాట.